నమస్కారం అండి. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏంటంటే చాలామంది హాస్పిటల్స్‌కి వెళ్తూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్ అనేది రాదు. సో, నేను ఒక కొత్త హాస్పిటల్‌కొచ్చాను. ఇదేంటంటే మిమ్స్ హాస్పిటల్. సో, ఇక్కడ టోకెన్స్ తీసుకుంటాము. మనకు అవే యాప్ అనేది ఉండాలి. సో, యాప్ ద్వారా తీసుకుంటాము. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంత ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ అయినా అవ్వచ్చు. లైక్ చిన్న జలుబు, దగ్గు, ఏవైనా పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. సో, ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకున్నా సరే మనం చేత్తనేది ఎటువంటి అమౌంట్ అనేది పే చేయము. ఈవెన్ మెడిసిన్ టాబ్లెట్స్ అవ్వచ్చు, ఆయింట్మెంట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ కమింగ్ టు దిస్ హాస్పిటల్ యొక్క క్యాంటీన్ అనేది ఇలా ఉంటుంది. సో, ఎవ్రీథింగ్ రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉంటాయి. సో, మనకి పేషెంట్లకైతే చాలా ఫ్రీగానే ఫుడ్ అనేది మొత్తం 3 పూటల ఫుడ్ అనేది వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ హాస్పిటల్‌లో ఏంటంటే ప్రతి చిన్న ట్రీట్మెంట్ కూడా చాలా చక్కగా టైం తీసుకొని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అనేది చేసి పంపిస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ హాస్పిటల్‌లో లైక్ డాక్టర్స్ అవ్వచ్చు అండ్ నర్సెస్ అవ్వచ్చు, ఎవ్రీ పర్సన్ అనేవారు ఎవ్రీ పేషెంట్‌ని చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ చాలామంది మిడిల్ క్లాస్ అవ్వచ్చు, లేదా పావర్టీ అవ్వచ్చు అండ్ లోవర్ పావర్టీ పీపుల్ ఉంటారు. సో, వీళ్ళందరికీ ఏంటంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, చాలామంది మెడిసిన్స్‌కి అండ్ ప్రైవేట్ హాస్పిటల్‌లోనే చాలా డబ్బులనేవి వేస్ట్ చేస్తారు. కానీ ఈ హాస్పిటల్ అనేది ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తూ అండ్ పేషెంట్‌ని లైక్ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తూ సో, వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆహ్, ఎక్కువ వెయిటింగ్ అనేది ఉండదు. సో, ఇమ్మీడియేట్‌గా మనకి ఏదైనా లైక్ పేషెంట్‌కి ఏదైనా బాగోలేదంటే ఇమ్మీడియేట్‌గా లైక్ స్కాన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ స్కో స్కాన్స్ అనేవి అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అనేది వాళ్ళే తీసి సో, అక్కడే ప్రాపర్ రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇమ్మీడియేట్‌గా. సో, దానికైతే నేను ఈ హాస్పిటల్‌కి రుణపడి ఉండాలి. ఎందుకంటే లైక్ నేను కూడా నా లైఫ్‌లో మా మదర్‌కి లైక్ వూండ్ అనేది ఆపరేషన్ అనేది చేయించాము. చేయించిన తర్వాత ఇట్స్ లైక్ ఆ వూండ్ ఎలా ఉండేదంటే ఇన్ఫెక్షన్ అయిపోయి సో, అసలు ఆవిడ లేగలేకపోయారు. కాలంతా పొంగిపోయి చాలా లైక్ వెరికోస్ వెయిన్స్ అని చెప్పి ఇన్ఫెక్టెడ్ అయిపోయి సో, ఎన్ని హాస్పిటల్ తిరిగామో చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేశాం. కానీ ఒక ప్రాపర్ రిజల్యూషన్ అనేది మాకు ఈ హాస్పిటల్‌లో దొరికింది. సో, ప్రాపర్‌గా వాళ్ళు మా అమ్మని బాగా ట్రీట్ చేస్తూ చాలా చక్కగా ఆపరేషన్ చేస్తూ అండ్ అది మొత్తం క్యూర్ అయ్యేటట్టు వాళ్ళే చూసారు. అండ్ ఈవెన్ మెడిసిన్ అవ్వచ్చు, ఆయింట్మెంట్ అవ్వచ్చు, లైక్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇస్తారు. మన ఆరోగ్యశ్రీ ఒకటి ఉంటే సరిపోతుంది అండ్ ఆధార్ కార్డ్. అండ్ మనం డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు వాళ్ళే ఈవెన్ మన ఊరు వెళ్ళడానికి లైక్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ ఫ్రెండ్లీ డాక్టర్స్, ఫ్రెండ్లీ నర్సెస్ ఉంటారు. అండ్ ఏ హాస్పిటల్‌లో అయినా సరే లైక్ డబ్బునే చూస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పేషెంట్‌కి ఎలాగైనా క్యూర్ చేయాలి. అండ్ ఏదైనా లైక్ ఏదైనా హాస్పిటల్‌కి వెళ్తే డోంట్ సీ అగైన్ అని చెప్పి కొటేషన్ ఉంటుంది కదా! సో, లైక్ డోంట్ విజిట్ అగైన్ అని. సో, అలాగా ఎప్పుడు ఇంకా అది విజిట్ చేయకుండా సో, మొత్తం మన డిసీజ్ అంతా ఒక్కసారి